త్రిమూర్తులు ముగ్గురు దేవుళ్ళు. బ్రహ్మ సృష్టికర్త, విష్ణువు సృష్టి పాలకుడు, మహేశ్వరుడు సృష్టి లయకారకుడు. ఇది స్థూలంగా చెప్పబడే విషయం. కాలానుగుణంగా ఆయా దేవుళ్ళు సంబంధించిన కథలు, నమ్మకాలు, ఆరాధన మార్గాలు మారుతుంటాయి. బ్రహ్మ సృష్టికర్త. బ్రహ్మ ఉండేది సత్యలోకం. ఆసనం పద్మం. బ్రహ్మ 4 ముఖాల నుండి 4 వేదాలు ఉద్భవించాయి. బ్రహ్మకు పత్ని సరస్వతి, చదువుల దేవత. విష్ణు నాభిలోని పద్మం నుండి బ్రహ్మ జనించాడు గనుక బ్రహ్మకు విష్ణువు జనకుడు. విష్ణువు సృష్టి పాలకుడు. నివాసం వైకుంఠం. శయనించేది పాలకడలిలో. ఆదిశేషుని పైన శయనించేది, పయనించేది గరుత్మంతుని పైన. సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి విష్ణువునకు భార్య. ఆయన ఆయుధములు 5: నారాయణుడు, వాసుదేవుడు వంటి ఎన్నో నామములు. వీటిలో 1000 ప్రధాన నామములు. విష్ణు సహస్రనామము స్తోత్రముగా ప్రసిద్ధము. విష్ణువు యుగాన అవతారములు ఎత్తి లోకంలో ధర్మం నిలుపుతాడు. రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి. శివుడు కాలాంతములో సృష్టిని అంతము చేస్తాడు. ఉండేది కైలాసం. వాహనం నంది, త్రినేత్రుడు. తలపై గంగ, మెడలో సర్పము, చర్మం ధారి. భక్త సులభుడు. శివుని ఇల్లాలు పార్వతి. జగజ్జనని. ఈశ్వరుడు, శంకరుడు, మహాదేవుడు, గంగాధరుడు, నీలకంఠుడు. ఇవి ఈయన కొన్ని పేర్లు. ఒక పురాణ కథ ప్రకారం బ్రహ్మకు ఒక శాపం కలిగింది కనుక బ్రహ్మను పూజించడం అరుదు అని త్రిమూర్తులను కలిపి పూజిస్తే ఏ దోషం ఉండదంటారు. అది త్రిమూర్తి రథం. అంతే.